హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలకి స్వాగతం. మా వాడికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. వాడేమో నాకు చికెన్ 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 అంటున్నాడు. వాడికి ఇష్టమైన చికెన్ ఏంటంటే పాప్కార్న్ చికెన్. కానీ దానికంటే ముందు ఒక సూపర్ వెజిటేరియన్ డిష్ ఏం లేదండి, అన్ని కూరగాయలు వేసుకొని మనం కుర్మా చేసుకుంటాం కదా. ఆ కూర్మా కొంచెం ఎర్రగా అవుతే ఎలా ఉంటుంది, ఏం లేదు, బీట్రూట్ వేసి అద్దిరిపోయే ఒక కుర్మా చూపిస్తాను. దాని తర్వాత చికెన్ పాప్కార్న్. మనం సాంబారు, పొరియలు అని ఇట్లాంటి రకరకాల డిష్లు చేసుకుంటూ ఉంటాం. అవి అన్నీ ఎందుకు ఫేమస్ తెలుసా? ఆరోగ్యానికి కూడా మంచివి అని కూడా అంటుంటారు. ఎందుకంటే వాటిలో మనం చాలా రకాల కూరగాయలు వేసేసుకుంటూ ఉంటాం. ములక్కాళ్ళ నుంచి, రాడిష్ నుంచి, ఎన్నో బీన్స్, క్యారెట్లు, ఇలాంటి అన్ని కూరగాయలు వేసి చేసుకునే డిష్లు చాలా పాపులర్. అయితే ఈరోజు నేను చూపించే డిష్ కూడా మీకు ఇష్టం, మీ ఇమాజినేషన్ తగ్గినట్టు మీరు ఎటువంటి కూరగాయలు వేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను బీట్రూట్ వాడి బీట్రూట్ కుర్మా చేయబోతున్నాను. మనం ఒక కుర్మాకి మసాలా చేసుకుందాం. అయితే ఫస్ట్ దీంట్లో గరం మసాలా వేసుకుందాం. అయితే ఈ కుర్మా చాలా అంటే దాంట్లో మనం రకరకాల ఫ్లేవర్స్ వస్తాయి. అయితే ఇందులో మళ్ళీ ధనియాలు కొంచెం వేగిన తర్వాత, ఇప్పుడు ధనియాలు కూడా కొంచెం వేగాయి. ఇందులో మనం సోఫ్ ఉంటుంది కదా, ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే దీంట్లో గసగసాలు కూడా, అబ్బా అప్పుడే వచ్చేస్తుంది అనుకోండి ఈ మంచి సువాసన. అయితే దీంట్లో ఇవన్నీ వేసుకొని మళ్ళీ చూసారు కదా, ఇలా మంట కింద తాకుతున్నాం అంటే మీరు స్పూన్తో కలుపుకోవాలంటే ఇలా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. లేదనుకోండి మనం దీన్ని చక్కగా ఇలా చేతితోటి కూడా చేసుకుంటూ ఉంటే మాడకుండా చక్కగా ఉంటుంది. అయితే లాస్ట్లో మనం కసకస్ వేసుకున్నాము, అయినా ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే ఆ జీడిపప్పు గ్రేవీ ఏదైతే ఉందో ఫ్లేవరబుల్గా వస్తుంది. ఇదంతా చక్కగా మనం వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఒక చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని, అయితే ఇప్పుడు ఫస్ట్ దీన్ని పేస్ట్ చేసుకుందాం. బాగా పేస్ట్ అయిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి వేసి దాన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఏంటి, మొత్తం గరం మసాలా వేసాను, జీడిపప్పు అన్నీ కలిపి దీన్ని ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కొబ్బరి వేసుకోవాలి. ఎందుకు అర్థమైంది కదా? అర్థం కాలేదా? ఏం లేదు, ఇందులో కొబ్బరి వేస్తే మన కస్కస్ అంటే మన గసగసాలు పేస్ట్ అవ్వవు. ఆ గసగసాలు కూడా పేస్ట్ అవ్వాలంటే ఫస్ట్ పేస్ట్ చేసేసి తర్వాత కొబ్బరి వేసి చేసుకోవాలి. అంతే. మన బీట్రూట్ కుర్మా కోసం మొదటిగా కొంచెం నూనె తీసుకుందాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం ఫస్ట్గా ఎండుమిరపకాయలతో పాటు మనం ఆవాలు, ఈ ఆవాలు కూడా చిటపట్లాడాలి. ఆవాలు చక్కగా చిటపట్లాడిన తర్వాత ఆ ఆవాల్లో ఉన్న నూనె బయటకు వచ్చి మనం ఏదైతే వంట చేస్తున్నామో మంచి సువాసన ఇస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. వేసి చక్కగా ఈ కరివేపాకు, ఈ ఉల్లిపాయలు కొంచెం అంటే మరీ ఎర్రగా వేగక్కర్లేదు, కొంచెం వేగనిద్దాం. అయితే ఇందులో మనం ఏమేస్తాం, ఉల్లిపాయలు వేయగానే నేను పెద్ద స్టోరీ చెప్తా ఉంటాను కదా, అంటే ఉల్లిపాయలు వేయగానే కొంచెం ఉప్పు వేసుకుంటే ఆ ఉల్లిపాయల్లో నీళ్లు కొంచెం బయటకు వచ్చేసి చక్కగా తొందరగా కుక్ అవుతాయని. మనం ఈ ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్గా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కొంచెం అంత పసుపు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. కుర్మాలో అంటే మనం 2-3 రకాల కుర్మాలు చేస్తాం. ఈ కూరగాయల కుర్మాకైతే మనం కొంచెం ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత మనం ఇందులో ఏదైతే మనం గసగసాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నామో, అందులో కొబ్బరి కూడా వేసామో, అన్నీ కలిపిన పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. అలాగే మరి వేస్ట్ కాకుండా ఇందులో కూడా కొంచెం అంత నీళ్ళు వేసేసి మనం ఇందులో వేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత దీంట్లో కొంచెం అంత జీలకర్ర, అలాగే మనం కావాలంటే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మసాలాలు చేసుకునేటప్పుడు పేస్ట్ చేసుకుంటే పర్లేదు. లేకపోతే మనం ఎండుమిరపకాయల పొడి అంటే చిల్లీ పౌడర్ కొంచెం వేసేసుకుందాం.
అలాగే ఇందులో టమాటాలు. అయితే మనకేంటంటే ఈ మసాలా మంచిగా కుక్ అవ్వాలి, అందుకే ఫస్ట్లోనే వేసాను. మీరు కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దీంట్లో కూరగాయలు వేసుకోవచ్చు, కానీ ఇందులో కూడా మనం ఇప్పుడు కూరగాయలు వేసేసుకున్నా సరిపోతుంది. బంగాళదుంప ముక్కల్ని కొంచెం నీళ్ళు వేసి పెట్టాను, ఎందుకంటే నల్లగా అవ్వకుండా. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప పీసులు, అలాగే ఇప్పుడు బీట్రూట్ పీసులు కూడా ఇందులో వేసేసుకున్నాం. అన్నీ వేసేసుకొని వండుకునే కూరలు ఉంటాయి కదా, ఇది ఆ టైప్ అనమాట. అయితే బీట్రూట్ వేయగానే మనకు కొంచెం అంత రెడ్ కలర్ కూడా మనకి కర్రీకి వచ్చేస్తుంది. ఇందులో మన బఠానీలు కూడా వేసేసుకుందాం. అలాగే ఇందులో పెరుగు. ఈ పెరుగు వల్ల ఒక మంచి టెక్స్చర్ అనమాట, అంటే ఒక రకమైన ఆ పులుపు ప్లస్ ఆ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇవన్నీ వేసేసి బాగా తిక్కుగా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసి మనం దీన్ని చక్కగా ఉడకబెట్టుకుందాం. ఏం లేదు, మూత పెట్టేసి చక్కగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత కూరగాయలన్నీ ఉడికేదాకా చక్కగా ఉడికించుకొని తర్వాత దించుకుందాం. మనం మూతేసి ఉడుకుతుంది కదా అని కాదు, మనకి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి పర్లేదు, కానీ లేకపోతే ఒక్కసారి కలిపేసుకుంటే కింద అంటుకోకుండా ఉంటుంది. ఇలా చక్కగా ఉడుకుతున్న దానికి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు, ఎందుకంటే కూరగాయలు ఉడకడానికి 15 నిమిషాలు పడుతుంది కదా, 15 నిమిషాల పాటు ఉడకబెడదాం. మన బీట్రూట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. చూడండి, కొంచెం చిక్కగా అవుతే సరిపోతుంది. ఈ సువాసన అయితే ఏదైతే వస్తుందో ఇందులో భలే అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మంచిగా కొబ్బరి అన్నీ వేసి. ఇంకోటి ఏంటంటే, మేము చెన్నైలో పనిచేసినప్పుడు ఈ కుర్మా చేసినప్పుడు వాళ్ళు లాస్ట్లో కొంచెం కొబ్బరి పాలు కూడా వేసేవాళ్ళు. భలే భలే ఉంటుంది. కొంచెం అంత ఉప్పు పడుతుంది. చెప్పాను కదా, నేను చెన్నైలో పనిచేసినప్పుడు వాళ్ళు కొబ్బరి పాలు కూడా వేసేవాళ్ళు. నేను కూడా కొంచెం అంత కొబ్బరి పాలు వేస్తాను. వెరైటీగా సూపర్గా ఉంటుంది. ఇంకా దీంట్లో కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం కూడా స్క్వీజ్ చేసి వేసామనుకోండి, ఇప్పుడు ఉంటుందండి అసలు సిజల్ మజా. అదే మన షో చూసేవాళ్ళు ఒక ఆయన కలిసారు, సంజయ్ నువ్వు అన్నిట్లో స్పూన్ పెట్టి తినేస్తుంటావని. నా దగ్గర ఎప్పుడు చాలా స్పూన్లు ఉంటాయి, ఒక స్పూన్ పెట్టి తిన్నానంటే అది పక్కన పడేస్తూ ఉంటాను, ఇంకో స్పూన్ తీసుకొని తినేస్తూ ఉంటాను. అయినా మొత్తం నేనే కదా కూర్చొని తినేది, లాస్ట్కి స్పూన్ పెట్టినా పర్లేదు. కూరగాయలు కూడా మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి, కొంచెం అంతా దాంట్లో కరకర ఉండాలి. బీట్రూటు భలే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సూపర్. కట్టేస్తాను. చూడండి, మన బీట్రూటు, బఠానీ, అలాగే బంగాళదుంప కూడా చక్కగా ఎర్రగా అయిపోయింది. అంటారు కదండి, సావాసం చేస్తే వాడు వీడవుతారని. రెండు భూమి నుంచి వచ్చిందే, ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది. కానీ రెండు కలిపి ఉడకబెట్టేసామనుకోండి, రంగులు మారిపోయాయి, అలాగే రుచులు కూడా మరింతగా పెరిగిపోయాయి. చాలా బాగుంది. ఇది మనం పూరీలతో తింటే సూపర్గా ఉంటుంది. పూరీలతో కాకపోయినా చపాతీలతో తిన్నా, దోశలతో తిన్నా, ఆపంతో తిన్నా, పరాటాలతో తిన్నా, దేంతో తిన్నా భలే భలేగా ఉంటుంది. అంతెందుకండి, ఎక్కువగా ఇలాంటి కుర్మాలు అయితే రైస్తో తింటే కూడా చాలా బాగుంటుంది. బీట్రూట్ కుర్మా తయారు చేయు విధానం: ముందుగా ప్యాన్ వేడి చేసి అందులో హోల్ గరం మసాలా, ధనియాలు వేసి కాసేపు వేయించుకొని, సోఫు, గసగసాలు, కాజు వేసి మరి కాసేపు వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వేసి తర్వాత మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మరొక ప్యాన్ లో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాసేపు వేగిన తర్వాత దాంట్లో పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొంచెం సేపు వేయించుకోవాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసి దాంట్లో జీలకర్ర పొడి, కారం, టమాటా ముక్కలు వేసి బంగాళదుంప ముక్కలు, బీట్రూట్ ముక్కలు, పచ్చి బఠానీలు, పెరుగు వేసి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 15 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. చివరిగా కొంచెం కొబ్బరి పాలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి పూరీలతో, చపాతీలతో తింటే సూపర్ గా ఉంటుంది. మనం ఏదన్నా కానీ చక్కగా చేతిలో పట్టుకొని ఇలా ఇలా నోట్లో వేసుకొని తింటుంటే భలే మజా వస్తుంది కదా. అదేనండి, మొక్కజొన్నలతో మనం పేలాలు చేసుకుంటాం కదా, పాప్కార్న్ అంటాం, అవి భలే బాగుంటాయి. సినిమా థియేటర్కి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కానీ అవి కొనుక్కొని తినాలి అనిపిస్తుంది. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి అలా వెళ్ళామనుకోండి, ఈ పిల్లలకి చికెన్ తోటి కూడా పేలాలు చేస్తున్నారు. అదే చికెన్
పాప్కార్న్స్ అని పిలుస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి, చిట్టి చిట్టిగా ఉంటాయి. అయితే మీకు అలాంటి పాప్కార్న్ చికెన్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అని చూపించడానికి ఈరోజు డిసైడ్ చేశాను. కాబట్టి ఇది ఎలా చేయాలో చూడండి. ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. చికెన్ ఉంది కదండి, చిన్న చిన్న ముక్కలుగా చూడండి, మరి బఠానీ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అయితే ఈ చికెన్ మనం బజార్లో వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్తో చేస్తే కనుక పాప్కార్న్ చికెన్ కొంచెం తినేటప్పుడు ఆ సాఫ్ట్గా ఉండదు. కాబట్టి ఇలా చికెన్ తెచ్చుకొని దాంట్లో మసాలాలు కలిపేసి పెట్టేసి ఒక 4-5 గంటల తర్వాత ఈ పాప్కార్న్ చికెన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మరి దీన్ని చేసుకోవడం కోసం దీంట్లో మనం కొంచెం మసాలాలు వేసుకుందాం. దీంట్లో కొంచెం అంత పెప్పర్ పొడి, కొంచెం అంత కారపొడి కూడా వేసుకుందాం. కావాలంటే ఒట్టి కారం వేసుకోవచ్చు, లేదా పెప్పర్ వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిట్టి ముద్ద, ఇందులో చిటికెడంత ఉప్పు, ఇవన్నీ వేసేసి కలిపేసి పెట్టేసుకుందాం. ఇంతేనండి. ఈ చికెన్ ఇలా కనుక మ్యారినేట్ చేసి ఒక 4-5 గంటల పాటు పక్కన పెట్టి తర్వాత మనం దీంతో చేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది. మన చికెన్ ఏమో మంచిగా మసాలాలతో కలిపేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు గుడ్లు తీసుకొని ఈ గుడ్లు కూడా ఒక బౌల్లో వేసుకున్నాం. ఏంటి గుడ్లు తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఈ చికెన్కి కోటింగ్ మనం కోడిగుడ్డు అలాగే ఒక పిండితోటి చేయబోతున్నాం. అది చూడండి. అయితే ఈ గుడ్లను మనం ఇలా ఒక విస్క్ తీసుకొని ఇలా బీట్ చేసుకున్నాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. గుడ్డు రెడీ ఉంది, చికెన్ రెడీ ఉంది. ఇప్పుడు మనం ఒక పిండి మిక్స్చర్ తయారు చేసుకుందాం. ఈ పిండి మిశ్రమాన్ని ఏంటంటే మనం మైదా పిండి తీసుకొని, మైదా పిండి ఎంత తీసుకుంటామో అందులో సగం కార్న్ఫ్లవర్, ఇందులో కొంచెం ఉప్పు. ఎందుకంటే ఈ కోటింగ్ బాగా ఉంటుంది. మరి ఇందులో కూడా ఉప్పు లేదనుకోండి ఆ టేస్ట్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఇందులో కావాలంటే చక్కగా మిగతా పెప్పర్ పౌడర్ కూడా వేసి దీన్ని చేసుకోండి. దీన్ని ఏమంటారంటే సీజన్డ్ ఫ్లార్ అంటారు. అంటే ఈ ఫ్లార్లో మంచిగా ఉప్పు కారం అన్నీ ఉన్నాయని. ఇట్లాంటి ఫ్లార్ని మనం రకరకాలుగా కోటింగ్ చేసుకోవడానికి వాడతారు. మరి ఈ చికెన్లో మంచి ఇంకా ఫ్లేవర్ రావడం కోసం మనం పిజ్జాల్లో ఒరిగానో అని ఒకటి వాడుతూ ఉంటారు. అది పిజ్జాల్లో మంచి ఫ్లేవర్ రావడం కోసం వాడతారు. ఆ ఒరిగానో కూడా ఈ చికెన్లో వేసేసుకుంటే మీకు మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని మనం ఫస్ట్ పిండిలో వేసుకుందాం. చూడండి, ఎందుకంటే ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ అతుక్కుంటున్నాయి కదా మన చేతికి. అలా అతుక్కోకుండా ఫస్ట్ వీటిని దీంట్లో వేసి ఒక్కొక్క చికెన్ పీస్కి చక్కగా ఇలా ఈ పిండి కోట్ అవ్వాలి. కోట్ అయ్యి అది అలాగే ఈ పీసులన్నీ సపరేట్ కూడా అయిపోవాలి. పిండి కోట్ అయిన తర్వాత ఈ పిండిని తీసేయాలంటే ఏం చేస్తామంటే ఒక జాలి దాంట్లో వేసేసుకుంటే, చూసారు కదా ఇందులో ఉన్న పీసులు అన్నీ వేసేసి కడించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ ఎక్స్ట్రా ఏదైతే పిండి ఉందో అవంతా తీసేస్తే మీకు ఈ చికెన్ పీసులు మాత్రమే మిగులుతాయి. ఈ చికెన్ పీసుల్ని మళ్ళీ ఈ గుడ్డులో వేద్దాం. ఇప్పుడు గుడ్డులో వేసిన తర్వాత ఈ గుడ్డు కూడా ఈ చికెన్ పీసెస్కి కోట్ అవుతుంది. కోట్ అయిన తర్వాత మళ్ళీ ఈ చికెన్ పీసెస్ తీసుకొని ఇలాగే పిండిలో వేసేద్దాం. ఇది కావాలంటే జాలి గరిటెలాగా ఉంటే దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మన పాప్కార్న్ చికెన్ రెడీ అయిపోతుంది. ఏవైతే మన చికెన్ ఉందో ఈ చికెన్ పీసెస్ అన్నీ మళ్ళీ ఇంకొకసారి ఈ జాలి దాంట్లో వేసుకొని ఈ ఎక్స్ట్రా పిండిని తీసేద్దాం. ఇప్పుడు చూడండి, చక్కగా మళ్ళీ ఇలా ఇలా చేసేస్తే ఈ చికెన్ పీసెస్కి ఎక్కువ పిండి ఏం లేకుండా మనకి అయిపోతుంది. ఇప్పుడు కనుక ఈ చికెన్ పీసెస్ని మనం ఫ్రై చేసామనుకోండి మీకు చక్కగా పాప్కార్న్ లాగా వస్తుంది. ఇంకొకటి అంటే ఏం చేస్తామంటే ఇలా చేసేసిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూడా ఆ పిండి అంతా చక్కగా అంటుకుపోతుంది. తర్వాత ఫ్రై చేసుకుంటే మంచిగా వస్తుంది. చికెన్ అన్నీ చక్కగా మనం కోట్ చేసుకున్న తర్వాత తొందరపడి ఇందులో వేసేమాకండి. స్లోగా, చూసారా కొంచెం ఉంటే నా మీద కూడా పడేది, అలా కాకుండా స్లోగా జాగ్రత్తగా వేయండి. మీకు కొంచెం అంత కన్ఫ్యూజన్గా ఉంటే
ఒక ఇలా జాలి గరిటెలో వేసుకొని స్లోగా ఇందులో వేశారనుకోండి, అప్పుడు ఈజీగా కూడా ఉంటుంది. ఇలా పాప్కార్న్ చికెన్ని ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఒక సింపుల్ మెథడ్. ఏంటి, మనం అంతా ఇలా పిండి అంతా తాకిచ్చిన తర్వాత దాన్ని ఒక జాలిలో వేసి ఇలా తీసేస్తే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. మన నూనె కూడా చూడండి ఎంత ఫ్రెష్గా చక్కగా ఉంటుందంటే, మనం ఎన్నిసార్లు ఇలా ఫ్రై చేసుకున్నా నూనె పాడు కాదు. అదే పిండి కనుక మంచిగా పట్టుకోకుండా నూనెలోకి వచ్చేసింది అనుకోండి, మన నూనె తొందరగా పాడైపోతుంది. మనం మరీ హై ఫ్లేమ్లో కూడా ఫ్రై చేయకూడదు, మరి లో ఫ్లేమ్లో ఫ్రై చేసామనుకోండి నూనె పీల్చుకుంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో బంగారు కలర్ వచ్చేదాకా, పైనేమో క్రిస్పీగా లోపలేమో జ్యూసీగా ఉండే ఈ పాప్కార్న్ చికెన్ రెడీ అయిపోతుంది. మా బాబు రోజు స్కూల్ నుంచి రాగానే చూస్తూ ఉంటాడు ఏం చేశారు ఈరోజు షోలో. ఎందుకంటే షోలో అయిన తర్వాత కొన్ని వాడికి ఇష్టమైనవన్నీ కొన్ని ప్యాక్ చేసి తీసుకెళ్తాను. వాడేమో ఇక ఎంత హ్యాపీగా తింటాడంటే, ఈరోజు అయితే పాప్కార్న్ చికెన్ అనేసరికి వాడికి చాలా చాలా ఇష్టం. వాడి ఇంకా రెచ్చిపోవడమే. అందులో వాడికి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు, అందుకే ఇలాంటి వాడికి ఇష్టమైన కొన్ని పెట్టామనుకోండి ఒక్కొక్కటి తినుకుంటూ మంచిగా బుద్ధిగా చదువుకుంటాడు. ఇది రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. ఈ పాప్కార్న్ చికెన్ మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి హర్బ్స్, అంటే మనం ఇందాక ఒరిగానో అన్నాం చూడండి అది, అలాగే దాంట్లో కొంచెం అంత చీజ్ పౌడర్ ఉంటుంది, అది కొంచెం మసాలాలు కలిపి దీనిపైన చల్లుతారు. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి దీనిపైన కొంచెం, మరీ చాట్ మసాలా ఎక్కువ ఉంటే కూడా దీని రుచి దీని అందం పోతుంది. కాబట్టి ఎక్కువ వేయకండి, కొంచెం లైట్గా వేసేసి పాప్కార్న్ని కొంచెం కలిపేసుకున్నారనుకోండి మన పాప్కార్న్ చికెన్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది చూడండి చుట్టూ ఎంత మంచి కోటింగో, కొంచెం కరకరలాడుతూ వేడివేడిగా తింటే దీంట్లో ఒక్కొక్కటి తింటా ఉంటే లోపల చెప్తున్నాను కదా, మీరు ఈ చిన్న చిన్న టిప్స్ ఏవైతే చెప్తానో అవి ఫాలో చేస్తే చికెన్ ఎంత జ్యూసీగా చూడండి, ఇలా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. చేయలేదనుకోండి ఇలా తిన్నట్టు ఉండకూడదు. వా చూడండి, ఒక చిన్న పీస్ కొరికాను, లోపల చికెన్ చూడండి ఇంత తెల్లగా చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. సరే చూసారు కదా, మరీ ఎందుకు మిమ్మల్ని నోరు ఊరించడం. మీరు కూడా ఎంతో సింపుల్గా ఇలాంటి పాప్కార్న్ చికెన్ ఇంట్లో చేసుకోవచ్చు. తప్పకుండా చేయండి, మీ పిల్లలకి అందరూ ఎంజాయ్ చేస్తారు. సో పాప్కార్న్ చికెన్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఒరిగానో వేసి కలిపి పెట్టుకోవాలి. మరొక బౌల్లో కోడిగుడ్లను వేసి చక్కగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను మైదా పిండిలో వేసి దొర్లించి దాని తర్వాత కోడిగుడ్ల మిశ్రమంలో వేసి కలిపి పెట్టుకోవాలి. ఈ ముక్కలను మళ్ళీ మరోసారి మైదాపిండి మిశ్రమంలో వేసి చక్కగా కోటయ్యేట్టు కలిపి దాన్ని జాలి గరిటెలో వేసి ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అదంతా తీసేసి చక్కగా వేడివేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. బంగారు కలర్ వచ్చిన తర్వాత చికెన్ పాప్కార్న్ ఏదైతే ఉందో మీరు చక్కగా దానిపై కొంచెం చాట్ మసాలా వేసి వేడివేడిగా తింటే సూపర్ అదిరిపోతుంది, భలేగా ఉంటుంది. చూసారు కదండి మన బీట్రూట్ కుర్మా, అలాగే చికెన్ పాప్కార్న్ కూడా చూసారా ఎంత సూపర్గా. అసలు ఆ బీట్రూట్ కుర్మా తింటుంటే భలే మజా వచ్చేసింది. అలాగే చికెన్ పాప్కార్న్ కూడా ఇలా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతూ ఉంది. చాలామంది అంటుంటారు కదా, మేము చాలా తక్కువగా తింటాం అయినా కానీ బరువు పెరిగిపోతున్నాం, తగ్గట్లేదని. చాలాసార్లు మీకు తెలుసా, మనం తినే అన్నం కూర కాదండి, మనం తినే చిరుతిండ్లు, టీ, కాఫీలు, అలాగే సాఫ్ట్ డ్రింక్లు ఉంటాయి కదా, దీనివల్లే మన బరువు పెరుగుతుంది. కాబట్టి ఇవి మానేసి చూడండి, మీ వెయిట్ ఇట్లాగే కంట్రోల్ అయిపోతుంది.
మనం కొన్నిసార్లు కొన్ని కూరగాయలు కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఏవి? కీరా అంటే దోసకాయ, కుకుంబర్, అలాగే బీరకాయ. వీటన్నిటిని కనుక మనం కట్ చేసేసి వండేసుకున్నాం అనుకోండి, ఆ చేదు ఉంటే తినలేము. అందుకని కట్ చేసేటప్పుడే ఒక ముక్క టేస్ట్ చేసుకోవాలి. మరొక విషయం, అలా చేదు వచ్చిందనుకోండి, కొంతమంది ఏదో ఉప్పు పెట్టి ఇలా రుద్దుతారు, అలా చేదు పోదు. దానికోసం ఏం చేయాలంటే ముక్కలు కోసేసుకొని కొంచెం నీళ్ళల్లో కొంచెం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసి ఒక కొద్దిసేపు నానబెడితే ఆ చేదంతా బయటకు వచ్చేసి తర్వాత మీరు కూర వండుకున్నా అందులో చేదు ఉండదు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుంటాను. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.